శ్రీలంక గడ్డపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం కొలంబో వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. విజయంతో హెడ్ కోచ్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు గౌతమ్ గంభీర్. ఈ క్రమంలోనే ఈ సిరీస్కు సీనియర్ల అందరినీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రెస్ట్ తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్తోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఇద్దరితో పాటు వన్డే స్పెషలిస్ట్ బ్యాటర్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా పునరాగమనం చేయనున్నారు. దీంతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు బదులు కేఎల్ రాహుల్కు అవకాశం దక్కనుంది. కేఎల్ రాహుల్తో కీపింగ్ చేయిస్తే ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ టీమిండియాకు లభిస్తుంది. అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ గురించి ఆలోచిస్తే మాత్రం రిషబ్ పంత్కు ప్రాధాన్యత దక్కనుంది. పర్సనల్ రీజన్స్తో ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవడంతో శివన్ దుబే తుది జట్టులో ఆడే ఛాన్స్ ఉంది. అతనితో పాటు స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న రియాన్ పరాగ్ కూడా అవకాశం దక్కనుంది. రియాన్ పరాగ్ 5th ప్లేస్లో బ్యాటింగ్ చేయనుండగా శివన్ దుబే 6th ప్లేస్లో ఆడనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. పేస్ బాధ్యతలో హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పంచుకోనున్నారు. ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తాడు. శ్రీలంకతో ఫస్ట్ వన్డే ఆడే టీమిండియా ప్లేయింగ్ 11 రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, శివన్ దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. హాయ్ క్రికెట్ లవర్స్, అలాగే టీమిండియా ప్లేయింగ్ 11 గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.